ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చైనో శూనం ప్రవద్యే అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు నిన్న అమావాస్యతోని చైత్రమాసం అయిపోయిందండి. ఈరోజు నుంచి మనకు వైశాఖ మాసం ప్రారంభమైంది. అయితే ఈ సందర్భంగా మరి వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏమిటి, ఈ మాసంలో మనము ఏం దానాలు చేయాలి, మరి పర్వదినాలు ఏమున్నాయి, దీని స్పెషాలిటీ ఏమిటి, మనకు పురాణాలలో ఏం తెలియజేస్తున్నారు, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఎందుకండి ప్రతిదీ తెలుసుకోవడము అంటే, మన మాసాలకు పేర్లతోనే ప్రత్యేకత ఉందండి. ప్రతి మాసానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి కాలానుగుణంగా అంటే ప్రకృతిలో జరిగే మార్పులను బట్టి మనము చేసే పనులలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అనేది మన కర్తవ్యం. మన ధర్మం ఏంటి, మనం ఏం చేయాలి అనేది తెలుసుకుని ఉంటేనే కదా మనము ముందుకు వెళ్తాం. కాబట్టి మన ధర్మాన్ని పాటించడం అనేది, స్వధర్మాన్ని పాటించమన్నాడు భగవంతుడు. భగవద్గీతలో ఏం చెప్పిండు, మన ధర్మాన్ని మనం ఆచరించడమే మంచిది. మన ధర్మం కాకుండా వేరే ధర్మాలను ఆచరించడం వల్ల మనకు నష్టమే కానీ దానివల్ల లాభం ఉండదు. చాలా భయంకరమైనది. మనం అసలు దాని గురించి తెలియకుండా మనం దాన్ని ఆచరిస్తే దానివల్ల కలిగే ప్రమాదాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా కూడానండి మనకు తెలిసిన విధానంలో చేసుకుంటూ వెళ్తే మనకు సంతోషంగా ఉంటుంది. దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుందో తెలిసి దాన్ని మనం చక్కగా నిర్వహించగలుగుతాం అన్నమాట. అందుకోసం మనము ఈ తెలుసుకోవడం. అయితే ఈ వైశాఖ మాసం విశిష్టత ఏంటి అని చూసుకుంటే, మనకి ఏదైనా కూడా చాంద్రకాలమానం అంటాం. చంద్రుడు అంటే చంద్రుని అభివృద్ధిని బట్టి మనకు కాల నిర్ణయం జరుగుతుంది. అంటే చంద్రుడు పూర్ణబింబంగా అంటే పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం పేరుతోని ఆ మాసాన్ని పిలుస్తాం. కాబట్టి ఈ వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు విశాఖ నక్షత్రం ఉంటుందన్నమాట. అందుకని దీని పేరు వైశాఖం. అయితే ఈ మాసానికి ఇంకొక పేరు ఉంది, చాలా అందమైన పేరు. అది మాధవరు మాసం అంటారు. మాధవుడు అంటే మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త, లక్ష్మీదేవి భర్త అంటే ఎవరు, శ్రీ మహావిష్ణువు. అంటే లక్ష్మీ సహితుడైన నారాయణుణ్ణి మాధవ రూపంలో మనము ఈ మాసంలో పూజించడము ఉత్తమము అని మనకు పెద్దలు తెలియజేసింది అన్నమాట. మన పురాణాలలో విశేషంగా తెలుపబడింది. అయితే ఈ శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది ఈ మాసం. ఎందుకు, లక్ష్మీదేవితో పూజింపబడతాడు కాబట్టి చాలా విశేషమైనదన్నమాట. అందుకే లక్ష్మీనారాయణులను తులసీ దళాలతో పూజిస్తే కనుక ముక్తి కలుగుతుంది. మరి ఈ మాసంలో ఏ మాసంలో అయినా కూడా మనము ఉపవాసాలు దీక్షలు చేస్తూ ఉంటారు కదా, అట్లా అంటే మనము ఏకభుక్తం కానీ ఉప్పు లేకుండా తినడం కానీ, నక్తం అంటారు దాన్ని. అంటే పొద్దున్నుంచి తినకుండా, అంటే మనం చెప్పే ఇప్పుడు లావు తగ్గడానికి, ఫ్యాట్ పోవడానికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని 14 అవర్స్కి ఒక్కసారి తినడము, ఇట్లాంటివి చేస్తున్నాం కదా. ఎవరో డైటీషియన్లు చెప్తూ ఉంటే అది మనకు ముందే తెలుపబడింది, మన పురాణ కాలంలోనే ఉందన్నమాట. ఈ మాసంలో ఏకభుక్తం చేయాలి, అదేవిధంగా నక్తం చేయాలి. నక్తంగా అంటే ఏంటిది, పొద్దున్నుంచి తినకూడదు, మరి తినకుండా సాయంత్రం పూట తినాలన్నమాట. దాన్ని నక్తం అంటారు.
అయితే ఈ వైశాఖ మాసము దేవతలతో సహా అందరికీ పూజనీయమైన వాడు ఆ శ్రీ మహావిష్ణువు. అందరూ కూడా చక్కగా ఆనందంగా లక్ష్మీనారాయణను పూజిస్తారట. కాబట్టి యజ్ఞాలు, తపస్సులు, పూజలు, దాన ధర్మాలు అంటే మన యుగ ధర్మాన్ని అనుసరించి పూర్వకాలంలో ఈ మాసం వచ్చింది అంటే వర్షాలు ఉండవు కాబట్టి చక్కగా వాళ్ళు యజ్ఞాలు, హోమాలు చేసేవాళ్ళు. చెట్ల కింద కుటీరాలు ఏర్పరచుకొని చక్కగా తపస్సు చేసేవారు, ఏ ఇబ్బంది లేకుండా అన్నమాట. అలాగే మనకు ఇప్పుడు అర్చామూర్తిగా భగవంతుడు మన కోసం వెలిశాడు కాబట్టి మనం విగ్రహారాధన చేసుకుంటాం. అదేవిధంగా దాన ధర్మాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఈ మాసం అన్నమాట. అయితే మనకు కోరికలను తీర్చడమే కాదు, శాంతిని, సౌఖ్యాన్ని కూడా ఇచ్చే మాసం ఇది. అయితే ఈ మాసంలో మరి ఎప్పుడైనా మనకు సూర్యోదయానికి లేవడం అనేది మన పెద్దలు నిర్ణయించింది. సూర్యుడితోనే మన పని ప్రారంభం కాబట్టి సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తే వాళ్ళకు ఉత్తమ గతులు కలుగుతాయట. మరి ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటితో రావి చెట్టుకు నీళ్లు పోస్తే కనుక చక్కగా ప్రదక్షిణాలు చేస్తే మనకు పితృదోషాలు ఉంటే తొలగిపోతాయి. వాళ్ళు సంతోషించి మనను ఆశీర్వదిస్తారు. అంటే మనకు ఇండ్లల్లో పితృదోషాలు ఉండి వివాహాలు అవుతలేవు, డబ్బు ఆర్థిక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, ఏ పని చేద్దామన్నా కావట్లేదు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళందరూ ఈ మాసంలో చక్కగా ఉదయమే ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి నమస్కరించుకొని ప్రదక్షిణం చేయాలి 3 చేసి కనుక వాళ్ళకి తొలగిపోతాయి అన్నమాట. అదేవిధంగా శివునికి ధారాపాత్ర అంటే మనకు దేవాలయాలలో కనిపిస్తూ ఉంటాయి. పైన నంది మొహం ఉండి దాంట్లో నుంచి నీళ్ళు నిరంతరం పడుతూనే ఉంటాయి, ఒక్కొక్క చుక్క. అంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఎప్పుడు నెత్తి మీద అలా నీళ్లు పడుతుంటే, లేకుంటే రుద్రుడు అవుతాడట. ఆ జలాభిషేకం వల్లనే ఎప్పుడు శాంతి పొంది శుభంకరుడు అవుతాడు, మనకు శుభాలను కలిగిస్తాడు. అందుకని అట్లా మనము ధారాపాత్ర ద్వారా అభిషేకం చేస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయని మనకు ఇందులో మనకు ప్రకృతిలో కలిగే మార్పు కూడా ఉంది కదండి. ఎండ వేడి పెరుగుతూ ఉంటుంది, శివుడు అసలే రుద్రుడు కాబట్టి మనము ఆ విధంగా అభిషేకం చేసి చల్లదనాన్ని కలిగించినట్టయితే ఆనందంతో మన కోరికలు నెరవేరుస్తాడు, అన్ని శుభాలు జరుగుతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారన్నమాట. అలాగే ఈ వైశాఖ మాసంలో జలదానం చేయాలి అని చెప్తారు. ఎందుకు? ఎండాకాలం ఎవరన్నా మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు కూరగాయలు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదండి, ఎన్నో పనులు ఉంటాయి మనకు. వాళ్ళకి కాస్త ఆహారం ఇవ్వడము, నీళ్ళు, చల్లటి నీళ్ళు ఓ చెంబడు తాగుతావా అని పిలిచి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎంత ఆనందపడతారు. ఇప్పుడు కొంతమంది మొహమాట పడుతూ ఉంటారు మనల్ని అడగడానికి, వీళ్ళు ఇస్తారో ఇయ్యరో అని. ఇవాళ రేపు అంటే బాటిల్ దొరుకుతున్నాయి కాబట్టి బాటిల్స్ కొనుక్కుంటారు. కొంతమంది ఎక్కడంటే అక్కడ అట్లా బాటిల్స్ కొనుక్కోలేరు. మరి మన ఇంటికి వచ్చిన వాళ్లకు తప్పకుండా మనము జలాన్ని ఇవ్వాలి. అలా ఇచ్చినందువల్ల మనకు పుణ్యం కలుగుతుంది. మరి అందుకే ఏం చేస్తారు అంటే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారన్నమాట. ప్రజలు అటు ఇటు ప్రయాణాలు చేసేవాళ్ళు పాపం ఎంతో దూరం నుండి వస్తూ ఉంటారు. అందరూ బాటిల్ కొనుక్కొని తాగాలంటే ఇబ్బంది, అక్కడ ఉంటాయో ఉండవో. మరి వాళ్ళు కాస్త వెయిట్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది ఏదైనా పనుల గురించి. అలాంటప్పుడు అక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళందరూ ఆనందంగా నీళ్లు తాగి
సంతోషపడతారు. అదేవిధంగా మరి వాళ్ళు అబ్బాయి ఎవరు పెట్టిండ్రో కానీ మంచిగా పెట్టిండ్రు, ఎంత చల్లగా తీయగా నీళ్ళు అని వాళ్ళు సంతోషపడడం వల్ల మనకు మంచి జరుగుతుంది అన్నమాట. అయితే పితరులకు, దేవతలకు, మనుషులకు అందరికి ఇష్టమైంది ఈ మాసము. ఎందుకు అంటే పితరులకు ఇవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఈ విధంగా అన్ని మంచి సేవ, తర్వాత దానము అన్నీ చేయడం వల్ల వాళ్ళు ఆనందిస్తారు. మరి దేవతలు కూడా సంతోషంతో లక్ష్మీనారాయణులను కలిపి పూజించుకుంటారన్నమాట. అటువంటి మరీ పుణ్యప్రదమైన మాసం ఇది. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా తృప్తి కలుగుతుంది. అంటే మనకు ఈ రావి చెట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం అంటారు కదండి. కాబట్టి దానికి పూజించడం వల్ల మనము త్రిమూర్తులను పూజించినట్టు అవుతుంది, మనకు అన్ని కోరికలు నెరవేరుతాయి. అయితే నీటిని దక్షిణతో సహా బ్రాహ్మణునికి దానం చేస్తే, నీరు అంటే సంపదలకు రూపం అన్నమాట. కాబట్టి వెండి, బంగారము, డబ్బులు దానం చేయాలంటే మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నీళ్ళు అయితే దొరుకుతాయి కదండి. కాబట్టి దక్షిణ సహితంగా బ్రాహ్మడికి రాగి చెంబులో నీళ్ళు దానం చేసినట్టయితే మనకు అక్షయంగా సంపదలు కలుగుతాయి, డబ్బు అని. మళ్ళీ తర్వాత పానకము ఎవరికైనా కానీ ఈ మాసంలో మనకు రామ నవమి నుండి మొదలు కదా పానకం, బెల్లం పానకాన్ని అందించడము ఎవరికైనా బాటసార్లు ఉంటే వాళ్లకు. అయితే పితృదేవతలు సంతోషిస్తారట ఆ విధంగా ఇవ్వడం వల్ల. అలాగే దోస పండ్లు, కీరా దోస ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కనుక మనము ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఆఫర్ చేసి వాళ్ళకు ఇచ్చినట్టయితే, ఎవరైనా అంటే హాస్పిటల్స్ దగ్గరనో ఎక్కడనో వాళ్ళు పాపం ఎక్కడి నుంచో వచ్చి ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకు ఇవన్నీ మనము పండ్లు కానీ నీళ్లు కానీ ఏవైనా తినే ఆహారం కానీ వాళ్ళకి అందించినట్టయితే మనకున్న పాపాలు తొలగిపోతాయి. అంటే మంచి అవకాశం అన్నమాట. మరి ఒకవేళ శయనదానం చేస్తే కనుక మనకు సుఖ సంతోషాలు కలుగుతాయి. ఎవరికైనా బట్టలు, దుప్పట్లు, బెడ్డు ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి కనుక. మరి వస్త్రదానం చేస్తే ఆయు వృద్ధి కలుగుతుందట. తెల్లని వస్త్రాన్ని దానం చేస్తే పూర్ణ ఆయుష్కులు అవుతారట. కొంతమంది చూడండి 100 సంవత్సరాలు, 100 పైన కూడా ఉంటారు. అట్లా మొన్న మా వాళ్ళొక పెద్ద మనిషి 103 సంవత్సరాలు బతికిండ్రు. వారు మహాపండితులు. అంటే వాళ్ళ నిజాయితీ, ధర్మ ఆచరణ వాటి వల్ల వాళ్ళ ఆయుర్దాయం ఆ విధంగా పెరుగుతుందన్నమాట. ఇట్లా ఆ రోగ బాధల నుండి విముక్తి పొందుతారు వాళ్ళు. ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల వాళ్ళకున్న దోషాలు తొలగిపోయి వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖంగా జీవిస్తారు. కేవలం జీవించడం వల్ల లాభం ఉండదు. మనకు రోగాలు ఉన్నాయనుకోండి, కాబట్టి మనకు ఆయుష్ పెరగాలి. మనకు భగవంతుడు ఆల్రెడీ 100 సంవత్సరాలు ఇచ్చిండు, కానీ మధ్యలో మనము చేసే విధవ పనుల వల్ల మన ఆయుర్దాయం తగ్గిపోతుంది. దానివల్ల మనకు రోగాలు రావడము, చనిపోవడం జరుగుతుంది. అయితే అది సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది చక్కగా మనము సుఖ సంతోషాలతో జీవించాలి అంటే ఈ మాసంలో ఈ విధంగా మనము దానాలు చేసుకోవాలి. మరి కుంకుమ దానం చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. భర్త దీర్ఘాయుష్కుడు, అంటే మనకు స్త్రీలకు ముత్తైదుతనం నిలుస్తుందన్నమాట. అలాంటి వాళ్ళు
ఆడవాళ్ళు ఎవరికైనా కానీ పసుపు బొట్టు ఇవ్వడము, అలంకరణ సామాగ్రిని ఇవ్వడము ఇలాంటివి చేసుకోవాలి. లేదు దేవుళ్ళకి కానీ మనము సారె తీసుకుపోతూ ఉంటాం కదా, వడి బియ్యం పోస్తూ ఉంటాం, ఆ విధంగా చేసుకోవాలి. దాంతోపాటు మనము చందనం, ఈ ఎండాకాలం చందనం మంచిది, భగవంతుడికి చందనాన్ని సమర్పిస్తారు కాబట్టి అట్లా చందనం సమర్పించడం వల్ల, తాంబూలం దానం చేయడం వల్ల, మరి కొబ్బరికాయ దానం చేయడం వల్ల ఇవన్నీ కూడా పితృదేవతలు సంతోషపడేవన్నమాట. దానివల్ల మనకు నరక బాధలు ఉండవు. వాళ్ళు ఇంతకుముందు మన పెద్దలు ఎవరన్నా నరక బాధలు అనుభవిస్తున్నా కూడా మనం చేసే ఈ దానాల వల్ల వాళ్ళు కూడా ముక్తి పొందుతారు. అంటే ముందు తరాల వాళ్ళు కూడా మజ్జిగ దానం చేయడము, గొడుగు, చెప్పులు ఇలాంటి దానం చేస్తూ ఉంటే ఏమవుతుంది, మన ఆయుర్దాయం పెరుగుతుందట. అలాగే బియ్యం దానం చేస్తే, ఏవైనా సదనాలు ఉంటాయి కదండి, అనాథ శరణాలయాలు, ఇట్లాంటి పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు బియ్యం దానం చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. మనము యజ్ఞాలు చేయలేము కదా, కాబట్టి యజ్ఞాల బదులు ఇలాంటి దానాలు వీలైనంతగా మనం చేస్తూ ఉంటే మనకు మన పితృదేవతల యొక్క ఆశీర్వాదము, మన దేవతల యొక్క అనుగ్రహము కలిగి మన పాపాలు దోషాలు తొలగిపోయి మనకు అన్ని శుభాలు జరుగుతాయి. అయితే ఈ సంవత్సరంలో మనము ఈ వైశాఖ మాసంలో ఈ విధంగా చేసుకున్నట్టయితే వీలున్నట్టు. ఎందుకు ఈరోజు చెప్పడము అంటే మనకు ఎన్నో విశేషాలు ఉంటాయి, అవన్నీ చెప్పుకుంటాం, కానీ ఈ మాసంలో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనకు సడన్గా ఎటో వెళ్తున్నాం, పాపం పిల్లలు ఎవరో దాహం వేస్తుంది అని బాధపడుతుంటారు, నీళ్ళు లేవు అని. మన పక్కన బాటిల్ ఉంటుంది, కానీ అయ్యో మనకు ఉండాలి కదా, ఆ పిల్లకి ఇస్తే ఎట్లా అని ఇవ్వకుండా ఆగిపోతాం మనం. అలా ఎప్పుడు అనుకోవద్దు, ముందు ఇచ్చేయండి, తర్వాత మీకు ఎలాగూ వస్తుంది, ఆ భగవంతుడు హెల్ప్ చేస్తాడు. అట్లా ఈ విషయాలు గుర్తుండడం కోసం మీకు చెప్పడం జరుగుతుంది. మనకు తెలిసినా కూడా కొన్ని ఒక్కొక్కసారి చేయలేము, అవకాశం వస్తుంది, ఎవరో వచ్చి మన వెంట పడతారు, అయ్యా ఏమన్నా ఇయ్యు ధర్మం చెయ్యు అంటూ ఉంటారు. అంటే మనకు గుర్తు చేస్తుంటారు వాళ్ళు, కానీ మనము పట్టించుకోము, ఏపో చిల్లర లేవంటాం, ఏమో అంటాం, అదంటాం, కానీ ఇవ్వాలి అనే ఆలోచన రాదు. అంటే మన పూర్వజన్మ సుకృతం వల్లనే మనం ఆ టైంకు దాన్ని వినియోగించుకోగలుగుతాం. ఇవి వినడం వల్ల మీకు ఆ స్ఫురణ కలుగుతుంది అన్నమాట. అందుకని వినాలి, అందరూ కూడా విని లైక్ చేయండి. ఓం మాధవాయ నమః అని కామెంట్లో రాయండి. ఇది మాధవ మాసం కాబట్టి ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.